సెక్స్ అయ్యాక హ్యాపీగా ఫీల్ అవ్వట్లేదా? ఇన్‌స్టెడ్ లోగా, ఎంప్టీగా లేదంటే టీయర్స్ కూడా వస్తున్నాయా? ఇది చాలా మందిలో జరుగుతూ ఉంటుంది. మెన్‌లో, వుమెన్‌లో ఇద్దరిలో కూడా జరగొచ్చు. రిలేషన్‌షిప్ బాగున్నా కూడా ఈ ఫీలింగ్స్ అనేవి చాలా కామన్‌గా వచ్చే అవకాశం ఉంటుంది. సైకియాట్రిస్ట్‌గా నేను చూసే చాలామంది పేషెంట్స్‌లో ఇది ఒక కామన్ కన్సర్న్. అండ్ ఫస్ట్ చెప్పేది మీ బాడీ ఇంకా మీ మైండ్ రాంగ్ అయితే అస్సలకే కాదు. మెడికల్ టర్మ్స్‌లో మనం మాట్లాడాము అనంటే దీన్ని మనము పోస్ట్ కాయిటల్ డిస్ఫోరియా అని అంటాము. లేదా పోస్ట్ సెక్స్ బ్లూస్ అని కూడా అంటారు. ఇది డిసీజ్ కాదు. ఇది ఒక ఎమోషనల్ రెస్పాన్స్ మాత్రమే. యూజువల్‌గా సెక్స్ అయ్యాక మన బ్రెయిన్‌లో హార్మోన్స్ సడెన్‌గా చేంజ్ అవుతూ ఉంటాయి. దానివలన డోపమైన్ లెవెల్స్ కూడా డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు ఎమోషన్స్ అన్నీ సర్ఫేస్ అవుతాయి కూడా. ఎస్పెషల్లీ స్ట్రెస్ కానివ్వండి, ఎగ్జాషన్ కానివ్వండి ఆర్ ఓల్డ్ ఎమోషనల్ లోడ్ కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే పోస్ట్ కాయిటల్ ఇంటిమసీ అనేది లైక్ కడ్లింగ్ కానివ్వండి, హోల్డింగ్ హ్యాండ్స్, జెంటిల్ టచ్ ఇవన్నీ ఆక్సిటోసిన్ ని మళ్ళీ ఇంక్రీజ్ చేస్తాయి. బ్రెయిన్ కి సేఫ్ అండ్ కనెక్టెడ్ అనే సిగ్నల్స్ కూడా వస్తూ ఉంటుంది. అందుకే ఇంటిమసీ అని అంటే సెక్స్ మాత్రమే కాదు, నాన్ సెక్షువల్ క్లోజ్నెస్ కూడా మనకి చాలా అవసరము. అండ్ పీసీడీని హ్యాండిల్ చేయడానికి కూడా చాలా మటుకు ఇవన్నీ హెల్ప్ చేస్తాయి. సెక్షువల్ హెల్త్ అని అంటే మూమెంట్స్ మాత్రమే కానే కాదు, కనెక్షన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ కూడా ఈక్వల్లీ ఇఫ్ నాట్ మోర్ ఇంపార్టెంట్. మాట్లాడితే చాలా మటుకు క్లారిటీ అనేది వస్తుంది. క్లారిటీ వస్తే రిలీఫ్ అండ్ హీలింగ్ కూడా స్టార్ట్ అవుతుంది.